ప్లీజ్ ఒక్కసారి రండి పిల్లలు. మా ఫ్రెండ్స్కి మీరంటే చాలా ఇష్టం. అరే రే అంకుల్ బాబు, అరే పిల్లలు అందరూ వందనాలు చెప్పండి రా. అంకుల్ వచ్చారు. వందనాలు అంకుల్. బాబు అంకుల్ ఏంటి అంటున్నారు? దగ్గుతున్నారేంటి అంకుల్? ఏంటి బాబు అంటున్నారు? అంకుల్ మా పిల్లలు మీకు వందనాలు చెప్తున్నారు అంకుల్. తిన్నానని అడుగుతున్నారా? తిన్నారని అడగట్లా, వందనాలు వందనాలు చెప్తున్నారు అంకుల్. బాబు అంకుల్ పళ్ళు లేవు కదా, సాంబార్ వేసుకు తిన్నాను బాబు. అరే తిన్నావని అడగట్లేదు అంకుల్, మీకు మా పిల్లలు వందనాలు చెప్తున్నారు అంకుల్. చికెన్ వేసారు అంటున్నారా? అయ్యయ్యో రే, పెద్దోళ్ళకి చెవుడు వస్తే చాలా కష్టం రా. మనం అడిగేది ఒకటి అవుతుంది, ఆయన చెప్పేది ఒకటి అవుతుంది. అంకుల్ మా అమ్మ బాగుందా అంటున్నారు అందరూ. బాబు అంకుల్ ఇటు బస్సులు లేవు కదా, నడిసే వచ్చాను బాబు. కర్మ, నేను బస్సులో వచ్చావా ఫ్లైట్లో వచ్చావా అంకుల్ అని అడగట్లా. నేను బస్సులో రాలేదు అంటే ఆయనకి అలా వినపడుతుందిలే, ఏం చేస్తాం పిల్లలు. సరే సరే అంకుల్. బాబు ఏం చేస్తున్నారు అంకుల్? నేనా? మీరే అంకుల్. నేను పొద్దున్నే వచ్చాను బాబు. ఏం చేస్తున్నారు అంకుల్? అంకుల్ సరే ఈ గొడవల తలపోటు ఎందుకు అంకుల్? మా పిల్లలు మీకు వందనాలు చెప్పారు అంకుల్. మామ ఎలా ఉందంటున్నావా? బాబు మామ చనిపోయింది బాబు. బాబు అంకుల్ ఏడవకండి అంకుల్, మా అమ్మ చచ్చిపోయింది అంకుల్. బాబు అంకుల్ 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 రే మామ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది పర్వాలేదు అంకుల్. అరే మా అమ్మ చచ్చిపోయిందంట, మా అమ్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిందా అంకుల్? అయ్యా ఏడవకండి అంకుల్ ప్లీజ్ అంకుల్. అయ్యయ్యా అంకుల్ ఈ మీసాలు ఏంటి అంకుల్? బాబు అంకుల్ నాకు పిల్లని ఎవరిస్తారు బాబు? అరే ఈ గొడవలు నువ్వు పెళ్లి చేసుకోమని అంటలేదు అంకుల్. అంకుల్ మా పిల్లలు మీకు వందనాలు చెప్తున్నారు. పిల్లలు అందరూ వందనాలు చెప్పంటారా? ఈ చెమటాయంతో మనం బాయ్ చెప్పేసేయండి బాబు. అంకుల్ నేను మామని మర్చిపోలేకపోతున్నాను బాబు. బాబా ఈ గొడవ ఎందుకులే అంకుల్, మా అమ్మ గొడవ వద్ది, ఎవరు గొడవ వద్దు కానీ అంకుల్ జాగ్రత్తగా వెళ్ళండి అంకుల్. బాబు అంకుల్ ఇంకో పెళ్లి చేసి పెడతావా? అంకుల్ ఇంక పెళ్ళి లేవు ఏమీ లేవు కానీ వద్దులే బాబు. సరే అంకుల్ జాగ్రత్తగా బాయ్. అరే పిల్లలు బాయ్ చెప్పండి అంకుల్కి. బాబు వెళ్ళిపోమంటున్నారా? పొమ్మంటున్నారు అంకుల్ మిమ్మల్ని. అయ్యో దుకాణం సర్దుకుని బాబు. అంకుల్ నాకు బస్సు వచ్చే టైం అయింది, జాగ్రత్తగా వందనాలు చెప్పేసేయండి. వెళ్ళిపోతున్నాను బాబు. వందనాలు అంకుల్ వందనాలు. వందనాలు బాబు. అరే వందనాలు రా. వందనాలు చెప్పండి రా పిల్లలు. వందనాలు. అరే బాబు సండే స్కూల్ రిట్రీట్ జరుగుతుందంట కదా, అన్నీ నేర్చుకోండిరా, దేవుణ్ణి భయభక్తులుగా ఉండండి. దేవుడు మనల్ని కాపాడుతాడు. నేను వెళ్తున్నాను, బాయ్ రా. బాయ్ పిల్లలు. గట్టిగా చెప్పండి రా, అసలు వినపడదు. బాయ్ పిల్లలు. ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. హలో 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 ఏంటిది గొడవ ఏంటి? అలా కదమ్మా, ఇలా వచ్చావేంటి అన్నాను. మరి ఇదేంట్రా, నేను ఇలా వచ్చిందంటే అడుగుతుంటే అంకులని మీద పడిపోతుంది. ఈ లల్ల అంటే నీ పేరేం పేరు ఒకసారి మా పిల్లలకి చెప్పు. ఏంటంకుల్ నీ పేరు ఏం పేరమ్మా? నా పేరా? నీ పేరే. నా పేరు నీ పేరు? నా పేరు నీ పేరు మీకు ఎందుకు అంకుల్? అరే
ఏదో పెద్దోడిని పేరేంటమ్మా అడిగితే నీకెందుకు అంకుల్ అంటదేంట్రా? అమ్మా అంకుల్ తప్పు అలా అనకూడదు. నీ పేరేం పేరు చెప్పు. నా పేరా అయినా ఈ జుట్టు ఏంటి అయ్య బాబు, అలా కాదు. నీ పేరేం పేరు ఒకసారి చెప్పు మా పిల్లలు. అంకుల్ ఇది స్టైల్ అంకుల్. ఇది స్టైల్. ఏ స్టైల్ రా ఇది? ఇలా వస్తారా? మా పిల్లలు చూడు ఎంత ముచ్చటగా వచ్చారు. 2 జడలు వేసుకున్నారు, చక్కగా వచ్చారు. నా పేరు కావాలా? నీ పేరు చెప్పమ్మా. నా పేరు చెప్పాలా? నీ పేరే. నా పేరు ఆ, నా పేరు నీ పేరు. సిగ్గేస్తుంది అంకుల్. ఏ సిగ్గురా? పేరు అడిగితే సిగ్గేట్రా పిల్లలు. సరే సరే, ఈ సిగ్గెందుకు కానీ నీ పేరు ఒక్కసారి చెప్పమ్మా. అంకుల్ ఆ, నా పేరు చెప్పనా? ఆ, మీకు కావాలా? నాకే కావాలి తల్లి. మీ అందరికీ కావాలా? చెప్పండి రా పిల్లలు, కావాలి. మా పిల్లలు అడుగుతున్నారు నేను. నా పేరు సారీ. ఎవడైనా పేరు అడిగితే సో ఏంటి కోళ్ళని తరిమేటట్టుగానే సారీ. చి 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 చి. ఏం బాలా సోని అంట? ఏం పేరురా? అరే రే, స్టైల్ అమ్మాయి కదా, ఇది కూడా స్టైల్గా చెప్తుంది. ఈ పేరు కూడా స్టైల్గా అని చెప్పావా? అవునంకుల్. ఆయన ఈ అదమ్మా, నేను మాట్లాడుతున్నాను ఒకసారి కదా, మర్యాదగా మాట్లాడు. సరే సరే, బీబీఎస్కి వెళ్ళావా? వెళ్ళాను అంకుల్. కొండాయిగుంటలోని జీడిఎం చర్చిలో బీబీఎస్కి వెళ్ళావా? వెళ్ళాను అంకుల్. ఏం చేసావు? వెళ్ళి అన్న వాళ్ళు చాక్లెట్ ఇచ్చారు అంకుల్. చాక్లెట్. వెరీ గుడ్. మధ్యాహ్నం చికెన్ పెట్టారు అంకుల్. వెరీ గుడ్. తినేసాను. అబ్బా. మళ్ళీ కూల్ డ్రింక్ ఇచ్చారు అంకుల్. తాగేసాను. మరి వాక్యం విన్నావా? లేదు అంకుల్. వినలేదా? పాట నేర్చుకున్నావా? నేర్చుకోలేదు అంకుల్. మిషనరీ లెసన్ విన్నావా? నేర్చుకోలేదు అంకుల్. చి 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 చి, ఏంటమ్మా ఇది? బీబీఎస్కి బిస్కెట్లు తింటాకి, చికెన్ తింటాకి, సమోసాలు తింటాకి వెళ్ళావా? మా ఫ్రెండు. మీ ఫ్రెండు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? నడువక నడువక, నిలువక నిలువక, ఓకే. కూర్చుండక కూర్చో. అరే అరే, ఇది బైబిల్లోది కీర్తన, మొదటి కీర్తన. మరి నేను ఎక్కడ కూర్చోవట్లేదు అంకుల్, ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాను. అంటే మీ ఫ్రెండు ముందు మాటలు చెప్పలేదు కానీ నిలవద్దు, నడవద్దు, కూర్చోవద్దు అని చెప్పాడా? అవును అంకుల్. అలా లేదు పిల్లలు, చెప్పండి రా. దుష్టులు ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, వీళ్ళ ఫ్రెండ్ ఇవన్నీ మానేసి అక్కడ బీబీఎస్లో నిలవద్దు, కూర్చోవద్దు, నడవద్దు. నీ ఫ్రెండ్ ఒకసారి రమ్మను. మా ఫ్రెండ్ పిలవరా అంకుల్? మీ ఫ్రెండ్ ఒకసారి రమ్మ. పిలవమంటారా? ఒకసారి పిలు. ఓకే, పిలుతున్నా. పిలు. మా ఫ్రెండ్ చాలా బాగుంటాడు అంకుల్. సరే పిలు. ఓకే. ఒరే ఫ్రెండ్. ఏయ్ సోనీ, ఎలా ఉన్నావు? ఫ్రెండ్ ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు సోనీ? బాగున్నాను ఫ్రెండ్. ఏ సోనీ, ఫ్రెండ్ సినిమా చూడమన్నాను, చూసావా? చూసాను ఫ్రెండ్. ఎలా ఉంది? బాగున్నాయి ఫ్రెండ్. బాగుందా? చాలా బాగున్నాయి. రేయ్ పిల్లలు, రేయ్ మీరు కూడా నరకానికి వస్తారా? ఐస్ క్రీమ్లు ఉంటాయి, చాక్లెట్లు ఉంటాయి, చాలా బాగుంటుందిరా పిల్లలు. ఏయ్ సోనీ, ఫ్రెండ్ చర్చికి వెళ్తున్నావా? వెళ్ళకు, అక్కడ ఓకేనా? అక్కడ నీకు మంచివేమీ చెప్పరు సోనీ. అబద్ధాలు ఆడమంటారు సోనీ, మూవీస్ చూడమంటారు సోనీ, ఇవన్నీ చేయకు సోనీ. సరే ఫ్రెండ్. పిల్లలు, వీడే ఫ్రెండ్ సోనీ, వీడేనా? పిల్లలు చెప్పండి, యేసు నామములో చెప్పండి. సాతానా, యేసు నామములో పారిపో. సాతాను, రే గట్టిగా చెప్పండి రా, యేసు నామం చెప్పండి రా, వెళ్ళిపోతాడు వాడు. యేసునామం.
యేసునామములో. చూసారా పిల్లలు, యేసయ్య నామం అంటే వాడికి ఏంటి చెప్పండి? భయం. సోనీ వీడేనా మా ఫ్రెండ్? అవును అంకుల్, మా ఫ్రెండ్ ఎందుకు అంకుల్ అలా పంపేశారు మీరు? చి మంచివాడు కదమ్మా. మీ తమ్ముడు వచ్చాడా? మా తమ్ముడు అంకుల్ ఆ, వచ్చాడు అంకుల్. ఏడి మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఒరే తమ్ముడు, అక్క వస్తున్నానే రా అంకిల్. అరే, అరే, అరే. ఆ, హలో బన్నీ. అంకిల్ బాగున్నారా అంకిల్? బాగున్నాను రా బన్నీ. బీబీఎస్కి వెళ్ళావా? వెళ్ళాను అంకిల్. పాలన్నోళ్ళు అంకిల్ అక్కడ చర్చిలోని బీబీఎస్ ఏర్పాటు చేశారు, వెళ్ళావు నాన్న? అవును అంకిల్, మార్నింగ్ ఇక్కడి నుంచే ఉన్నాను అంకిల్. పాటలు నేర్చుకున్నావా? పాటలు నేర్చుకున్నా అంకిల్. కథలు నేర్చుకున్నావా? కథలు కూడా నేర్చుకున్నా అంకిల్. ఆ కంఠత వాక్యాలు వచ్చినాయా? వచ్చాయి అంకిల్. అన్ని బాగున్నాయా? అన్నీ బాగున్నాయి అంకిల్. వెరీ గుడ్. మీ అక్క వచ్చిందా? అంకుల్ వచ్చింది అంకుల్ మా అక్క. ఆ. కానీ సండే స్కూల్లో లేకుండా బయటికి వెళ్ళిపోయింది. అంకుల్ అయ్యయ్యో పిల్లలు చూసారా? బన్నీ, అంకుల్ మీ అక్క నిన్ను కొట్టిందా? రోజు కొడుతుంది అంకుల్. రోజు కొడుతుందా? వీడు ఆ, నేను మొన్న సోనీ తప్పు కదమ్మా, బన్నీ ఏడుస్తున్నాడే. అంకుల్ వీడు ఆ, నేను దొంగతనం చేస్తే ఆ. సోనీ అంకుల్ అడు ఏడుస్తున్నాడు, బన్నీ ఏడుస్తున్నాడు. తప్పు అలా చేయకూడదు. బన్నీ, అంకుల్ అక్క ఇంకేం చేస్తుందిరా? అక్క రోజు అబద్ధాలు ఆడుతుంది అంకుల్. సోనీ ఇలా ఉండు, ఎందుకు ఏడవకరా బన్నీ. అంకుల్ మొన్న డాడీ జేబులోంచి డబ్బులు తీసిందని అక్క డాడీకి చెప్తే అయ్యి బాబోయ్, కొన్ను మీద కొట్టేసింది అంకుల్. సోనీ చూసావా, చెడ్డ పనులు చేస్తుందని డాడీకి చెప్తే కొట్టేసింది. తప్పు కదా సోనీ? మీ ఫ్రెండ్ చాలా నిన్ను తప్పుదారులు నడిపిస్తున్నాడు. అంకుల్ వాడు మంచోడే కాదు సోనీ. మా ఫ్రెండ్ మంచోడే కదా అంకుల్. చిచ్చి అస్సలు మంచోడు కాదు. వాడిని ఒకసారి రమ్మని వాడు పని చెప్తాం. మా ఫ్రెండ్ రమ్మన్నా. ఆ, అరే ఫ్రెండ్ ఎక్కడున్నావురా? చచ్చి. వాడి వల్ల వస్తాడు రా వాడు. అరేయ్. అరే సాతాను. ఏ సోనీ, ఆ ఫ్రెండ్ ఏం చేస్తున్నావు? నేనా నేను చెప్పిన పని ఎంతవరకు ఏం చేస్తుందిరా? అబద్ధాలు మాడు. ఏసై మాట వినుకోకుండా చేసాం. ఫ్రెండ్స్ అందరినీ నరకానికి రమ్మను. అక్కడ చాలా బాగుంటుంది సోనీ. అక్కడ చాలా ఉంటుందా? చాక్లెట్స్ కూడా ఇస్తా. అవునా? ఏ పిల్లలు అరే, అరే, నరకానికి ఇవన్నీ వస్తారా? అబద్ధాలు చెప్తున్నాడు. సాతానా, నరకానికి పో. వస్తారా? సాతానా, నరక- పో. యో, యేసు యేసు నామములో నామములో వెళ్ళిపో. యేసు నామములో, యేసు నామములో. పిల్లలు సోనీ, వాడికి యేసు నామం చెప్తే భయం వేస్తుంది చూసావా? అదేంటి అంకుల్ ఏసై నామని చెప్తే అలా వెళ్ళిపోయాడు? తమ్ముడు బన్నీ ఏసి నమ్ముకున్నాడు, నువ్వు ఏసి నమ్ముకోవాలి. అవును అంకుల్. లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఏసీ నమ్ముకుంటావా? నరకంలో చల్లగా ఉంటుంది కదా అంకుల్. ఏసీ నమ్ముకో. कोई डर नहीं है. ఏంటి అంకుల్ పాట వస్తుంది? పాట బన్నీ పాడాడు, ఇప్పుడు చక్కగా పాడాడు బన్నీ. సరే అంకుల్ మరి మా ఫ్రెండ్ నరకంలో సోనీ ఏసీ నమ్ముకుంటావా? అంకుల్ ఏసై నమ్ముకుంటాను అంకుల్. నమ్ముకోపోతే నరకానికి వెళ్ళిపోతావు. అంకుల్ ఆ, నరకంలో ఏసై అక్కడ ఏసై ఉంటది కదా అంకుల్. అన్ని అబద్ధాలు చెప్పాడు సోనీ. వాడు చాలా బతికుడు వాడు. అయ్యో ఐస్ క్రీములు కూడా ఇస్తానన్నాడు కదా చిచ్చి, ఎంత అబద్ధాలు మోసగాడు. వాడు నమ్మితే నరకానికి వెళ్ళిపోతావు. ఏసై చేతిలోకి వస్తే పరలోకానికి వెళ్తావు. అంకుల్. ఆ, పరలోకంలో ఏముంటది, నరకంలో ఏముంటది అంకుల్? నరకంలో నిప్పులు ఉంటాయి, బాబాయ్ కాలిపోతావు. బాబాయ్ అంకుల్ నేను అక్కడికి వెళ్ళను అంకుల్. అస్తమాను ఏడుస్తావు సోనీ. తమ్ముడు నేను పరలోకానికి వెళ్తావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు సోనీ. అవునా అంకుల్? అంకుల్ మరి నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంకుల్? వెరీ గుడ్, గుడ్ గర్ల్. నేను చెప్తాను, చెప్పు. ఏసయ్యా, యేసయ్యా నేను నా పాపాన్ని క్షమించండి. నా
పాపాలు క్షమించండి. సాతాన్తో ఫ్రెండ్షిప్ చేయను, సాతాన్తో ఫ్రెండ్షిప్ చేయండి నాయనా. నిన్నే నమ్ముకుంటాను యేసయ్యా. నిన్నే నమ్ముకుంటాను యేసయ్యా. నన్ను నీ బిడ్డగా చేసుకోండి యేసయ్యా. నన్ను నీ బిడ్డగా చేర్చుకోండి యేసయ్యా. యేసు ప్రభు నామములో యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి రా పిల్లలు. వెరీ గుడ్. సోనీకి బాయ్ చెప్పేసేయండి. సోనీ బాయ్. బాయ్ సోనీ. అంకుల్. ఆ, ఇంకా నా ఫ్రెండ్ అన్నాను కదా, నీ దగ్గర రాడు వాడు. రాడు కదా. ఏసే నమ్ముకున్నావు కదా, ఏసే బిడ్డ ఆ, కదా. సరే అంకుల్. ఆ. అంకుల్, మా తమ్ముడు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు సండే స్కూల్లో చాలా బాగుంటుంది అని. వెరీ గుడ్, వెరీ కానీ గుడ్. ఇప్పుడు చాలా బాగుంది అంకుల్. తమ్ముడు నువ్వు సండే స్కూల్కి వెళ్ళండి. ఓకే పిల్లలు, బాయ్ చెప్పేసేయండి రా. బాయ్. బాయ్ పిల్లలు. వెరీ బాయ్ పిల్లలు. వెరీ గుడ్. బాయ్ బాయ్ బాయ్. బా పిల్లలు, సోనీ ఎవరు నమ్ముకుంది ఇప్పుడు? ఏసే. సాతాన్తో ఫ్రెండ్షిప్ చేస్తే నరకానికి వెళ్ళిపోతాం. ఏసేని నమ్ముకుంటే ఎక్కడికి వెళ్తాం? పరలోకం. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసేసుకోండి. అందరు కళ్ళు మూసేసుకోండి. చిన్ని ప్రార్థన. ఏసయ్యా మీకు వందనాలు. ఈరోజంతా మీ సన్నిధిలో గడిపాం. అపేక్ష కూడా చూసాం. ముందు మీ సహాయం దయచేయమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు ఒకసారి లైట్స్ అన్ని ఆఫ్ చేయండి. ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి. నాన్న 1 minute స్క్రీన్ ఎత్తిరిగాను. 1 minute. ఈ తర్వాత ఎత్తాము. ఇవన్నీ పెట్టేసి ఇలా ఇచ్చాను. అవి కూడా ఇచ్చి